వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయబోతున్నారు, టీడీపీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కేవలం ముగ్గురు మాత్రమే వైసీపీకి మిగలబోతున్నారు, మిగతా అందరూ కూడా టీడీపీతోటి టచ్లో ఉన్నారు, టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరు వివరణ ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయటం జరిగింది. తాను పార్టీని వీడట్లేదని చెప్పి స్పష్టం చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా, ఆయన ఎలాగూ ఉంటారు. సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసేస్తే ఇక మిగిలినటువంటి వాళ్ళు అయోధ్య రామిరెడ్డి గారు, ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు, తాను జగన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి. ఇక నిరంజన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఒక బీసీ గొంతుక పార్లమెంట్లో వినిపించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చారని, సో ఆయనకు మోసం చేసి పార్టీ మారేటువంటి అవకాశమే లేదని, ప్రాణం ఉన్నంత వరకు పార్టీతోటే కొనసాగుతానని చెప్పి ఆర్ కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈయన కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది. సో ఈయనకు మోపిదేవి వెంకటరమణకే ఓడిపోయిన ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీలుగా తీసుకుని ప్రభుత్వంలోకి తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. అయితే తర్వాత వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా రాజీనామాలు చేపించి రాజ్యసభ సభ్యుల్ని చేశారు వీళ్ళిద్దరిని. సో అయితే మోపిదేవి గారు నిన్న రాజీనామా చేయటం జరిగింది. సో ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు దీని మీదే క్లారిటీ ఇచ్చారు. సో తాను పార్టీ వీడట్లేదని, పార్టీ వీడి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశమే లేదని, అలాంటి పనులు తాను ప్రాణం ఉన్నంత వరకు చెయ్యను అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. తనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి జగన్కి వెన్నుపోటు పొడవనని, అటువంటి దుశ్చర్యలకు పాల్పడనని, జగన్ పార్టీ వీడి వెళ్తున్నారు అంటే జగన్కి వెన్నుపోటు పొడవటంతో సమానమని, తాను ఇదే పార్టీలో కొనసాగుతాను అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, అలాగే నెల్లూరు నియోజకవర్గానికి చెందినటువంటి బీదమస్తానరావు, వీళ్ళిద్దరూ కూడా పార్టీని వీడటం జరిగింది. వీరు టీడీపీలో చేరబోతున్నారనేది ఈ సమాచారం. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించడం జరిగింది. కేవలం ప్రజలను పక్కదారి పట్టించడానికి హామీలు అమలు చేయట్లేదు అనేటువంటి అంశాన్ని బయటకు రాకుండా చేయడానికే చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తూ ఉన్నారని, చంద్రబాబు ఎమ్మెల్యేలను ఎంపీలని కొనటం కొత్త ఏం కాదని, 2014 నుంచి 19 మధ్యలో కూడా కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు ఒక పెద్ద ఆషాఢభూతి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి వచ్చే వాళ్ళు రాజీనామా చేసి రావాలని చెప్తున్నారని, మరి అలాంటప్పుడు విజయవాడలో, విశాఖలో, మాచర్లలో జాయిన్ చేసుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా రాజీనామా చేసే జాయిన్ అయ్యారా, వారెందుకు రాజీనామా చేయలేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళని రాజీనామా చేసి జాయిన్ అవ్వమని చెప్తున్న కారణం ఏంటంటే వారి స్థానాలలో టీడీపీ తమ వ్యక్తులను పోటీకి నిలబెడుతుంది, సో అందుకనే వీరి చేత రాజీనామాలు చేపిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదని, వాటి గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండటానికే టాపిక్ డైవర్ట్ అవ్వటం కోసమే వైసీపీ నుంచి నాయకులను కొనుగోలు చేసేటువంటి ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని, లేదంటే 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు ఉన్నటువంటి చంద్రబాబుకి మరలా రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని కావాలని చెప్పే టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఇలాంటి పనులు చేపడుతున్నారని, ఇప్పుడు వైసీపీ నుంచి కొనుగోలు చేసినటువంటి వీరి స్థానంలో రాజీనామాలు చేసే టీడీపీలోకి రావాలి అని చెప్పి చెప్తున్నారని, వచ్చిన తరువాత వీరి స్థానాలలో
టీడీపీకి చెందినటువంటి వారిని పోటీకి నిలబెడతారు, ఇదే జరగబోయేది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రాయలసీమకు 1,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరుతోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని డెవలప్ చేస్తాము అని చెప్పి ఆయన ఇటీవల ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే బీజేపీ నేత లంకా దినకర్ స్పందించడం జరిగింది. చంద్రబాబు ఏం తీసుకొచ్చినా సరే దానికి మోదీ ఆమోదిస్తున్నారని, సహకరిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి విడుదల చేసినటువంటి నేపథ్యంలో అమరావతి పనులు శరవేగంగా ప్రారంభమవుతున్నాయని, త్వరగా ఈ పనులు జరిగేటువంటి అవకాశం ఏర్పడిందని ఆయన తెలియజేశారు. అలాగే ఇటీవల $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని డెవలప్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించిన వెంటనే దానికి తగ్గట్టుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మోదీ చెప్పడం జరిగిందని, అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఓర్వకల్లులో 2,600 ఎకరాలు, అలాగే మరొక ప్రాంతంలో 2,500 ఎకరాలు ఏర్పాటు చేస్తుంది. పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోద ముద్ర వేసిందని, కేబినెట్ అంగీకరించిందని, త్వరలోనే ఇవి పారిశ్రామిక హబ్లుగా ఏర్పడబోతున్నాయని, వీటి ద్వారా రాయలసీమ ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేత లంకా దినకర్ ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనానికి బేషరతుగా సీఎం క్షమాపణ చెప్పడం జరిగింది. ఈ అంశం ఏంటి, దీని వెనుకున్నటువంటి అసలు విషయాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ బెయిల్కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో సత్సంబంధాలు నెలకొన్నాయి కాబట్టి చర్చల ఫలితంగానే ఆమెకు బెయిల్ వచ్చింది అనేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యానించారు అని చెప్పి మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ కథనాల ఆధారంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది ఓటుకు నోటు కేసుకి సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది అని చెప్పి ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం దీన్ని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థని, అటువంటి న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటం తగదని, తాము రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తున్నామని, ఎటువంటి పక్షపాత ధోరణిలో లేకుండా ఒక ఇండివిజువల్ బాడీగా, సో ఒక స్వతంత్ర సంస్థగా వాళ్ళు న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వటం జరుగుతుందని, ఇలాంటివి మాట్లాడటం ద్వారా ప్రజలలో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్ళినట్లు అవుతుంది అని చెప్పి వారు తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తనకు న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉందని, ఎప్పుడూ కూడా న్యాయ వ్యవస్థను కానీ న్యాయమూర్తులను కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యానించలేదని, మీడియాలో కొన్ని వార్తాపత్రికలలో వచ్చినటువంటి కథనాలు తాను కోర్టులను, అలాగే న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తులను తప్పుపట్టే విధంగా వ్యాఖ్యానించాను అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆ కథనాలు ఉన్నాయని, అది ఏది ఏమైనప్పటికీ కూడా దానికి బాధ్యత వహిస్తూ బేషరతుగా దాన్ని ఖండిస్తున్నానని, క్షమాపణలు చెప్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయటం జరిగింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రాత్రి నుంచి హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థినులు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, స్టూడెంట్స్ గర్ల్స్ బాత్రూంలో ఒక సీక్రెట్ కెమెరా దొరకటం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించినట్లయితే, లేడీస్ హాస్టల్లోనే ఒక విద్యార్థిని ఆ కెమెరా అమర్చినట్లుగా తెలుస్తుంది. ఆమె మరికొంతమంది జెంట్స్ హాస్టల్లోని విద్యార్థులతో చేతులు కలిపి ఆ కెమెరా అరేంజ్ చేసినట్లు, ఆ కెమెరా ద్వారా తీసినటువంటి వీడియోలను జెంట్స్ హాస్టల్కి పంపించినట్లు, దాంట్లో 300 పైగా వీడియోలని జెంట్స్ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు కొనుగోలు చేసినట్లుగా కూడా సమాచారం. సో ఇది బయటపడినటువంటి నేపథ్యంలో
ఇక మాకు రక్షణ ఎక్కడా అని చెప్పి వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చాలా తీవ్రంగా కృషి చేసినప్పటికీ కూడా విషయం అయితే బయటకు వచ్చింది. దీని మీద స్పందించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. బాధ్యులైనటువంటి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవసరమైతే స్పెషల్ కమిటీ వేస్తామని, వెంటనే దీని మీద విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని, విద్యార్థినులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ చదువుకుంటారంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 2-3 రోజుల నుంచి ముంబైకి చెందినటువంటి కాదంబరి జత్వాని అనేటువంటి బాలీవుడ్ నటికి సంబంధించినటువంటి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఆమె విజయవాడ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల ప్రోద్బలంతో కొంతమంది పోలీస్ అధికారులు ఆమెను వేధించారు, నిర్బంధించారు. ఆమె కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చి తప్పుడు కేసులు పెట్టి ఇరికించి వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించటం, ఈ కేసు విచారణకు ప్రత్యేక కమిటీ వేసినటువంటి నేపథ్యంలో నటిని పోలీసులు సంప్రదించటం, దీనికి సంబంధించే ఏసీపీ స్రవంతి రాయ్ని ప్రత్యేక అధికారిగా నియమించినటువంటి పరిస్థితి. నటిని సంప్రదించినటువంటి నేపథ్యంలో ఆమె ఈరోజు విజయవాడకు రావటం జరిగింది, పోలీసులను కలవటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమైనటువంటి పోలీసు అధికారులతో పాటుగా 2 వైసీపీ నేతలు కూడా దీని వెనకున్నారని, తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అబ్యూస్ చేశారని చెప్పి ఆమె మీడియా ముందు మాట్లాడటం జరిగింది. తనను ఎంతో మానసికంగా హింసించినటువంటి వీళ్ళను ఖచ్చితంగా ఆ నలుగురి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందనేటువంటి నమ్మకం ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి మరొక బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. వరుస పెట్టి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. 2 రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేసింది. ఇక నిన్న చూస్తే రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ, బేదం మస్తాన్రావు రాజీనామా చేయడం జరిగింది. ఇక ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకరు కర్రి పద్మశ్రీ కాగా మరొక వ్యక్తి కళ్యాణ చక్రవర్తి. వీళ్ళిద్దరూ రాజీనామా చేసినట్లుగా సమాచారం. మరికొద్ది సేపట్లో శాసన మండలి చైర్మన్కి వీరి రాజీనామా లేఖలు అందించబోతున్నారనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. మరి ఈ రాజీనామాకు గల కారణాలు ఏంటి, ఎందుకు రాజీనామా చేస్తున్నారు, మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి అంశాలు అయితే తెలియాల్సి ఉంది. సినిమాల తర్వాత సినీ హీరోలు రాజకీయాల్లోకి రావటం అనేది కామన్గా జరుగుతూ ఉన్నటువంటి అంశం. అటు ఎన్టీఆర్ దగ్గర నుంచి, ఎంజీఆర్ దగ్గర నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అటు తమిళనాడులో కమల్ హాసన్, అలానే కేరళ మోహన్ లాల్, ఇలా వరుసగా ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఇటీవల తమిళనాడులో హీరో విజయ్ కూడా ఒక పార్టీ ఏర్పాటు చేశారు, తమిళ వెట్రి కజగం అని చెప్పి. సో అదేవిధంగా ఇప్పుడు మరొక హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తమిళనాడుకి చెందినటువంటి హీరో విశాల్. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని అనిపిస్తుందని, అన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనిపిస్తుందని, తను ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తిని, ఎవరిని ఇమిటేట్ చేయటం కానీ ఒకరిని ఫాలో అవటం కానీ చేసేటువంటి వ్యక్తిని కాదు అని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది. సో త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని ఉంది, వచ్చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన సొంతగా పార్టీ పెడతారా, లేదంటే వేరే ఏదైనా పార్టీలో చేరి రాజకీయాల్లో పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది. గత ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క నిందితుడు సంజయ్ రాయ్ అని చెప్పి సిబిఐ చెప్తుంది, మరొక పక్క తాను నిందితుడిని కాదు అని చెప్పి బలవంతంగా ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అతను వాదిస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే లై డిటెక్టర్ టెస్ట్లో కూడా, పాలిగ్రాఫ్ టెస్ట్లో అతనికి అనుకూలంగానే రిజల్ట్ వచ్చాయి. ఇంకా మరొక పక్క ఈ హాస్పిటల్ ప్రిన్సిపల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రి సిబ్బంది, అలాగే సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి న్యాయవాది, వీళ్ళంతా ఘటన జరిగినటువంటి స్థలంలో, ఘటన జరిగినటువంటి తర్వాత నుంచుని చర్చించుకుంటున్నటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ అయినటువంటి ఘటనలో. ఇక ఇప్పుడు మరొక అంశం ఏంటి అంటే, ఆసుపత్రి సిబ్బందితోటి బాధితురాలి
తల్లిదండ్రులు మాట్లాడినటువంటి ఆడియో కాల్ ఒకటి లీక్ అవటం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆడియో కాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆసుపత్రి నుంచి తమకి ఒక మహిళ ఫోన్ చేసిందని, 3 సార్లు ఫోన్ వచ్చిందని ఆమె దగ్గర నుంచి ఆమె చెప్పినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి ఎప్పటి నుంచో బాధితురాలి తల్లిదండ్రులు మీడియాకి చెప్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆడియో కాల్లో ఉన్నటువంటి సారాంశం దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆసుపత్రి మీదే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో నుంచి ట్రైనీ డాక్టర్ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసినటువంటి వ్యక్తి పేరు సుచిత్ర. సో ఈమె అక్కడ నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. సో ఈమె ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసి ముందుగా మీ అమ్మాయి చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైంది, ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారు, ఆసుపత్రిలో చేర్పించాము, మీరు వీలైనంత త్వరగా రండి అని చెప్పి మొదటి ఫోన్ కాల్లో చెప్పడం జరిగింది. ఇక రెండవ ఫోన్ కాల్ చేసినప్పుడు మీ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, మీరు వీలైనంత త్వరగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆమె బాధితురాలి తండ్రి ప్రశ్నించగా అసలు మా అమ్మాయికి ఏం జరిగింది, ఏమైంది, ఏంటి అని ప్రశ్నించగా ప్రజెంట్ ఏంటి విషయం అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, సో కాబట్టి మీరు వెంటనే ఆసుపత్రికి వస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది ఆమె చెప్పినటువంటి ఆన్సర్. ఇక 3వ ఫోన్ కాల్ చేసినటువంటి సమయంలో మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, పోలీసులు వచ్చారు, అందరం ఇక్కడే ఉన్నాము, మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు మీరెవరు అని చెప్పి ప్రశ్నించగా నా పేరు సుచిత్ర, నేను నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇక్కడ, సో నేనే మీకు ఫోన్ చేస్తున్నాను, సో ఇక్కడ నేను వైద్యురాల్ని కాదు, నాకు కాబట్టి ఇక్కడ విషయాలు ఏవి కూడా నాకు తెలియవు, మీ అమ్మాయి కండిషన్ ఏంటనేది తెలియదు, ఆమె ఆత్మహత్యకు పాల్పడింది, పోలీసులు వచ్చారు, మేము కూడా ఇక్కడే ఉన్నాము, మీరు కూడా త్వరగా రండి. ఇది ఆ కాల్ సారాంశం. యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటన ఇవన్నీ కూడా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో జరిగినాయి. సో ఆమె మరణం అనేది 3 నుంచి 5 గంటల మధ్యలో సంభవించింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. ఇక ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి దాని ప్రకారం వాళ్ళు సెమినార్ హాల్లో మృతదేహాన్ని గుర్తించింది ఉదయం 9 గంటలకి. అంటే 3 నుంచి 5 గంటల మధ్యలో హత్య జరిగితే, అంటే 5 లోపు అనుకుందాం, అక్కడి నుంచి 4 గంటల తర్వాత వాళ్ళు మృతదేహాన్ని గుర్తించారు. తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేసింది ఎప్పుడు అంటే 10:53 అంటే సుమారుగా 1 గంట తర్వాత, ఒక 7 నిమిషాలు తక్కువగా 1 గంట తర్వాత ఇన్ఫామ్ చేశారు. మృతదేహాన్ని చూసిన వెంటనే వారి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయాలి, కానీ అది చేయలే. ఈ గంటలో ఏం జరిగింది, ఈలోపు వీళ్ళు చేసిన పనేంటి, ఇక్కడ ఏం తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, ఏ సాక్ష్యాధారాలను తారుమారు చేశారు, ఇదే తెలియాల్సి ఉన్నటువంటి అంశం. ఇప్పుడు దాని గురించే అందరికి కూడా అనుమానాలు, అన్ని వేళ్ళు కూడా ఆర్జీకర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. ఎవరినో రక్షించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది, దీని వెనక ఎవరో ఉన్నారు అనేది అందరి అనుమానాలు. మరి ఆ అసలు దోషులకు శిక్ష పడుతుందా లేదా అనేది తెలియాలి.